రీసెంట్‌గా దీనికి సంబంధించి ఇద్దరు ఫ్రెండ్స్ ఎయిర్‌పోర్ట్‌కెళ్లారంట. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఆ పోస్ట్ బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రాముల్లో, తర్వాత ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్కుల్లో. బెంగుళూరులో అంట. ఇద్దరు ఫ్రెండ్స్ ఎయిర్‌పోర్ట్‌కెళ్లారంట. ఒక ఫ్రెండు తనని దుబాయ్ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి రిటర్న్ అంటే తను ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించి పంపించేసి తను ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికెళ్ళేటప్పటికే ఆ ఫ్రెండు దుబాయ్‌లో అక్కడ ఫ్లైట్ దిగేసి ఇంటికెళ్ళిపోయిందంట. అంటే ఇక్కడ ఇండియాలో ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఇక్కడి నుంచి ఫ్లైట్‌లో అక్కడికి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. దీనికి సంబంధించిన ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఈ మధ్య బాగా ఇక్కడ వైరల్ అయింది సార్. అవును, కరెక్ట్. ఈవెన్ అక్కడ ఇప్పుడు ఒకటి ట్రావెల్ డిస్టెన్స్, ట్రావెల్ టైం. రెండోది అక్కడ నుంచి మనము ఎగ్జిట్ అయ్యి బయటకి ఇంటికి వెళ్ళే టైం కూడా చాలా తక్కువ, వెరీ లిమిటెడ్. సో అంటే దట్ షోస్ హౌ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్. ఎస్. ఓకే, సో సేఫ్, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. అండ్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి. ట్యాక్సెస్ ఏం లేవు. అండ్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఇండియా. అక్కడ ఈవెన్ మనకు ఉండే పాపులేషన్ కానీ ఆ జనాలు ఉండే అంటే లివింగ్ స్టైల్ కానీ అదంతా మనకి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. బట్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. ఒక అడ్వాన్స్డ్ కంట్రీలో, ఇండియా అడ్వాన్స్ కంట్రీలో లాగా అనిపిస్తుంది మనకు అక్కడ ఉంటే. లాంగ్వేజ్ కానీ, సో హిందీ ఎక్కువగా మాట్లాడతారు. అక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ లోకల్స్ ఓన్లీ 17 to 18%. మిగతా అబౌట్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ అవుట్ సైడర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అట్ ద సేమ్ టైం యాక్సెస్ టు డిఫరెంట్ కల్చర్స్, వేరే కల్చర్స్కి కానీ యాక్సెస్ ఉండడం కానీ, వేరే స్కిల్ సెట్కి యాక్సెస్ ఉండడం కానీ, లైఫ్ స్టైల్స్కి యాక్సెస్ ఉండడం కానీ చాలా ఎక్కువ. ఓకే, రైట్. చాలామంది షాపింగ్ గురించి ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళి షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ. సో ఇఫ్ యూఆర్ లివింగ్ దేర్, సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గో ఫర్ షాపింగ్, స్పెండింగ్, బయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో అట్లాంటి చాలా అడ్వాంటేజ్ ఉండడం వల్ల చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం బిజినెసెస్కి కూడా, ఇఫ్ యూ ఆర్ ఎ బిజినెస్ పర్సన్, మీరు ఒకవేళ బయట అవుట్ ఆఫ్ ఇండియా మీకు ఏమైనా బిజినెసెస్ ఉంటే కనుక అక్కడే మీరు మీ యొక్క హోల్డింగ్ కంపెనీ కానీ, మెయిన్ కంపెనీ కానీ ఇంకాపరేట్ చేసుకొని అక్కడ నుంచి మిగతా బిజినెసెస్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ.